అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇప్పుడు రెండో గేమ్ ఏంటంటే నిమ్మకాయ చెంచా. ఓ లెమన్ అండ్ స్పూనా? అదే అనుకో. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ ధ్రువ, గో. నిమ్మకాయ పడిపోకూడదు, జాగ్రత్త. ఇప్పుడు ముందు ఎవరు గిన్నెలో వేస్తే వాళ్ళు గెలిచినట్టు. అది ఓడిపోయాడు. మీరు కామ్గా ఉండండి. నానమ్మా చీటింగ్ చేసింది. ఏం చీటింగ్ చేయలేదు, అత్త కోడళ్లే విన్. ఏం చీటింగ్ లేదు, మనవరాలే కరెక్ట్. ఇంకా ఫైనల్ డిసైడింగ్ రౌండ్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. ఏం తాతయ్య? అంతే అంతే అంతే. అది కూడా మేమే గెలుస్తాం. చివరి రౌండ్ ఏంటంటే స్వభావాల మార్పిడి. అంటే అంటే క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్. వాళ్లలాగా మనం, మనలాగా వాళ్ళు చేయాలి. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, ఎలా తెలుసు తెలుసుకునే రౌండ్ ఇది. ఇక గెలిచినట్టే. ఇప్పుడు ఇతని గురించి చెప్తే ఏమవుతుందో ఏంటో. నాకు ధ్రువ గురించి పెద్దగా తెలియదు. కళ్ళ ముందే పెరిగాడు. తెలుసుకునే వయసు వచ్చేసరికి ఫారిన్లో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు కొత్తగా కనిపిస్తాడు. తన మీద ఎవరైనా ఒక అంచనాకి రావటం కష్టం. నేను చేయలేనేమో. అంకుల్తో నాకు పెద్దగా ర్యాపో లేదు. పెంచుకోవాలని కూడా నేనెప్పుడూ ట్రై చేయలేదు. సో నేను ఆయన క్యారెక్టర్ని ప్లే చేయలేను. ఇదిగో అబ్బాయిలు, మేం చేయలేమని మీరే అంటున్నారు కాబట్టి ఏక మిగిలిందా తక్కువడలే. చూడండి, ఇక్కడ కావాల్సింది మీ పెర్ఫార్మెన్స్లే, మీ ప్రసంగాలు అక్కర్లేదు. ఇది మీ మనసులోంచి చెప్పాలి, అనుకుని కాదు. అమ్మ మాలిక, ముందు నువ్వే మొదలుపెట్టు. పొద్దున్నే పూజ చేసేసాను. ఈ కూర తాతయ్యకిష్టం, వండిద్దాం. ఈ పువ్వులు అమ్మమ్మకి మాల కట్టివ్వాలి, ఇచ్చేద్దాం. నందితమ్మా, మీరిలా తింటే ఊరుకోను, చెప్తున్నాను. సరే, నేను ఒక కథ చెప్తాను, మీరు తినాలి. మేడం, మీకు టిఫిన్ తినే టైం లేకపోతే క్యారేజ్ కట్టి చంద్రనికి ఇవ్వమంటారా?
చాలా చక్కగా చెప్పావు మల్లిక. ఏమ్మా వసుంధరా, ఇప్పుడు నువ్వు. నందితమ్మ మీరు రావాలి. చంద్రన్న, నేను 8కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నువ్వు 7:50 కల్లా కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకుని క్లీన్ చేసి రెడీగా ఉండాలి. అన్నట్టు మీ అమ్మాయికేదో కాలేజీలో సీట్ వచ్చిందన్నా? ఆఫీస్లో చెప్పాను, డబ్బు తీసుకో. సుజా, నందిత టిఫిన్ చేసిందా? నందితని బాగా చూసుకోవటమే నీ పని. ఈ ఇంట్లో నీకు ఏ పని చెప్పడం లేదు. ఆ పని కూడా సరిగ్గా చెయ్యకపోతే ఊరుకోను. అవును, మీ అమ్మకేదో ఆపరేషన్ అన్నావు, చేయించావా లేదా? అంత అశ్రద్ధ అయితే ఎలా? సాయంత్రం ఊరు నుంచి రమ్మని చెప్పు. ఇక్కడొకసారి డాక్టర్కి చూపిద్దాం. ఈ ఫ్లవర్ వాస్ ప్లేస్ చేంజ్ చేసిందెవరు? అది అక్కడే ఉంచండి. అలా ఉంటేనే ప్రతాప్కిష్టం. ఇదిగో, మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ పేరు పేరున బొట్టు పెట్టి చెప్పను. అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఏ చిన్న అసౌకర్యం కలిగినా తర్వాత జరిగే పరిణామాలకి నన్ను బాధ్యురాల్ని చెయ్యొద్దు. జాగ్రత్త. నందిత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చాలా బాగుంది. పైకి కరుకుగా కనిపించినా అందరినీ కనిపెట్టుకుని ఉండే సున్నిత మనస్కురాలు మీ అత్తయ్య గారు అంటావు, అంతేగా? ఇక విజేతలు ఎవరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పనక్కర్లేదు కదా. అత్త కొడవల్లే గెలిచారు. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. సారీ మేడం. భోజనాల ఏర్పాట్లు చూడండి వెళ్ళి. అలాగే మేడం. ఇక నేను వెళ్ళొస్తాను. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. రాజీవ్, ఈ వయసులో వీలైనన్ని జ్ఞాపకాలని మిగిల్చుకుందామని ప్రయత్నం చేస్తున్నావురా. మేమున్నా లేకపోయినా మల్లికని, ఆఫీసుని బాగా చూసుకో. తప్పకుండా, అది నా బాధ్యత మావయ్య. మీరు వేరే చెప్పాలా? మేము కూడా రేపు బయలుదేరుతున్నాంలే. మీరొచ్చినప్పటి నుంచి రోజులు ఎలా సందడిగా గడిచిపోయాయో తెలియడం లేదు మావయ్య. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా మీరు. ఈయన 4 రోజులు ఉండటమే గొప్ప.
కార్యక్రమాలు పూర్తిగా జరిపించి రేపు వెళ్ళాలని గోల గోల చేస్తున్నారు. మేము కూడా గడిపామమ్మా. మాకు కూడా ఉండాలనే ఉంది, కానీ ఆ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిపోయి ఇక్కడ 4 గోడల మధ్య ఉండలేకపోతున్నాం అమ్మా. అందుకని వెళ్తున్నాం. మళ్ళీ కావాలంటే వస్తాంలే. సరే, మరి నేను వెళ్ళొస్తాను. అదేంటయ్యా అప్పుడు వెళ్ళిపోవడం? మాతో కలిసి భోంచేసి వెళ్ళు. సంతోషం. లేదత్తయ్య, నాకు కొంచెం వేరే అర్జెంట్ పనుంది. నేను మళ్ళీ కలుస్తాను. మీరు జాగ్రత్త. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాను. బాయ్. ఇదేంటి, ఎస్టేట్ సూపర్వైజర్ దివాకర్ కాల్ చేస్తున్నాడు? అయినా ఏ టీంలో కాల్ చేస్తున్నాడు? ఇంకా వీడితో మనకి అవసరమే ఉంది. వీడెత్తేదాకా వదిలేలేడు. చెప్పు దివాకర్. మేడం, ఎలా ఉన్నారు? ఇది కనుక్కోడానికా ఈ టైంలో కాల్ చేసావు? మేడం, మీలో నాకు బాగా నచ్చేది ఇదే మేడం. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తారు. కానీ మీకు ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా నేను మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేశానన్న విషయం మీరు మర్చిపోకండి మేడం. నాకు గుర్తున్నంత వరకు నువ్వేది ఫ్రీ సర్వీస్ చేయలేదు దివాకర్. నువ్వు చేసిన ప్రతి పనికి నేను ఎంతో కొంత ముట్ట చెప్పాను. మన డీల్స్ అక్కడితోనే అయిపోయాయి. మనం ఏదన్నా పని అయ్యాక పక్క రోజుకి డీల్ అయిపోయినట్టే అనుకుంటాం కదా, కానీ మళ్ళీ అవి పొద్దు పొడిచేసరికి మన నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు? మేడం, మీకు తెలుసు కదా, ఆ వసుంధర నా ఉద్యోగం పీగేసింది. మరి తేయాకు తోటల్లో రాత్రిపూట నువ్వు చేసిన ఇల్లీగల్ బిజినెస్ తెలిసాక ఎవరూరుకుంటారు? ఆ టైంలో బాగానే సంపాదించుంటావు కదా. మేడం, అందరూ అలానే అనుకున్నారు. కానీ మా యూనియన్ లీడరు మా చేతి దాకా రాణిస్తారా? అందరి చేతులు తడుపుకుంటూ నా చేతి దగ్గరకు వచ్చేసరికి మంచు ముక్కలా కరిగిపోయింది మేడం. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే మేడం, మీరే మళ్ళీ నా చేతిని కొంచెం తడపాలి మేడం. చా, మీరు తేయాకు తోటల్లో ఇలాంటివి ప్లాన్ చేస్తున్నప్పుడు నన్నేమైనా పార్ట్నర్గా చేసుకున్నారా? నా చేతులేమైనా తడిపారా? ఇంక నీకు నాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను విసిగించుకో. అయ్యో మేడం, చెప్పు. ఫోన్ పెట్టేయకండి మేడం. నేను మీ శ్రేయోభిలాషి లాంటి వాణ్ణి. ఎంత అవసరంలోనూ మొదటి ఫోన్ కాల్ మీకే చేశాను చూడండి. అదే ధ్రువ సరికి చేస్తుంటే చేసుంటే ధ్రువ సర్ మనసులో మీరు అనుమానమనే బీజం వేశారు కాబట్టి వాళ్ళు విడాకుల దాకా వెళ్ళారు. కానీ ధ్రువ సర్కి వసుంధర మేడం అంటే ఎంత ప్రేమో, తన గురించి ఎంత దూరం వెళ్ళగలరో మీకే బాగా తెలుసు మేడం. నేను ఆయన కాల్ చేసి, వసుంధర మేడం నిప్పు, ఇదంతా గ్రీష్మ మేడం ప్లాన్ అని నేను ఒక్కసారి ఆయనలో ఉన్న లవర్ బాయ్ అని తట్టి లేపా అనుకోండి, నాకు ఉద్యోగమే పోయింది మేడం. కానీ మీ జీవితమే పోతుంది. అడిగిన వెంటనే డబ్బులు అడ్జస్ట్ చేయాలంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేను మంచోని, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఒక 50,000 నా అకౌంట్లో అలా కొట్టేయండి. ఇక వచ్చే నెల వరకు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. వచ్చే నెల అంటే మేడం, ఉద్యోగం వచ్చేంత వరకు అని. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగను మేడం. ఇలాంటి సహాయాలు నాకు మీరు, మీకు నేను మాత్రమే కదా చేసుకోగలం. మేడం, 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను. చెయ్యాల్సిన అవసరం ఉండదు, మీరు సర్దేస్తున్నారు. మేడం, ఉంటాను. ఏయ్, హలో.
ఛ! వీడు బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? తినాలి. అదేం కుదరదు. ఇది తినేదాకా వదలను. తినండి. ఈ ఇంటికి మల్లికకి కోడలొచ్చిందనుకున్నాను. ఈ అమ్మాయి నా నందితకి కూతురవుతుందనుకోలేదు. మా నందిత గుర్తుకొచ్చిన ప్రతిసారి తనెలా ఉందో అని కాస్త బెంగగా ఉండేది. ఇప్పుడు ఆ దిగులు లేదు. కూతురు కన్నా ఎవరు ఎక్కువగా చూసుకుంటారు? నందితమ్మే నన్ను అమ్మలా చూసుకుంటారు. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. దేవుడు తన బిడ్డని దూరం చేసి తనకు అన్యాయం చేశాడు. ఆ బిడ్డే బతుకుంటే నీలాగే ఉండేదేమో. నందితమ్మకి ఆడపిల్ల పుట్టిందా? హ, అవునమ్మా. కానీ యాక్సిడెంట్లో చనిపోయింది. చిన్నప్పుడు ఎన్నో అనుకున్నాం. ధ్రువకి తనకి పెళ్లి చెయ్యాలని మా ప్రతాప్ ఎప్పుడూ అంటుండేవాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. కానీ అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ మొత్తం తన జీవితాన్నే తలకిందులు చేసింది. నందిత చేతుల్లోంచి తన వాళ్ళు, తన ఇష్టాలు, తన నాట్యం, తన కదలికలు అన్నీ దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. మేమెప్పుడొచ్చినా తన మొహంలో ఒక నిరాశే కనిపించేది. అది చూడలేకపోయేదాన్ని. కానీ ఈసారి తన మొహంలో ఒక ప్రశాంతత, ఎప్పుడూ చెరగని ఒక చిరునవ్వు, మళ్లీ కూడగట్టుకున్న ఆత్మవిశ్వాసం కనిపించాయి. అదంతా నీ వల్లేని అర్థమైందమ్మా. నువ్వు చల్లగా ఉండాలి. నందితమ్మకి చెప్పుకోలేని కష్టం ఉందని తెలుసు, కానీ చెప్పుకోవడానికి కష్టం తప్ప ఇంకేమీ లేదని తెలియదు. ఇంత బాధలోనూ అమ్మ మా అందరినీ తన బిడ్డలాగే చూసుకుంటుంది. తన ప్రేమ మాకు దక్కడం మా అదృష్టం అమ్మమ్మ. సరే, తినిపించు. నాకు పనుంది, మళ్ళీ వస్తాను. మల్లిక. అత్తయ్య, రేపు వెళ్తున్నాను కదా, కాసేపు మాట్లాడదామని వచ్చాను. ఇంటికి చక్కటి కోడల్ని తెచ్చుకున్నావు మల్లిక. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం, 4 నెలలు తిరగకుండానే విడాకులు తీసుకోవడం చూసి ప్రేమ పెళ్ళంటేనే భయపడ్డాను. కాని ఈ అమ్మాయి నీ ఇంటికి లక్ష్మీ కళ, ప్రశాంతత రెండూ తీసుకునొస్తుంది. అత్తగారి దర్పం చూపించటం ఎంతసేపు? క్షణం పట్టదు. అది ప్రతి అత్తా చేసేదే. పెళ్ళయ్యాక కూడా నా కొడుకుని సరిగ్గా చూసుకుంటోందా అని ఆలోచిస్తాం, కానీ నా కొడుకు కోడల్ని సంతోషంగా చూసుకుంటున్నాడా అని మాత్రం ఆలోచించం. ఈ ఇంటికి నువ్వే పెద్ద అయినప్పుడు ఇంట్లో అందరికీ సమన్యాయం చేయటం నీ బాధ్యత. అందులో బయట నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మల్లిక. చూడు మల్లిక, ప్రమిదలో ఒత్తి మాత్రమే వేసి వెలిగిస్తే వెంటనే మాడి మసైపోతుంది. అదే నూనె పోసి వెలిగిస్తే అందరికీ ఆ వెలుగు పంచుతుంది. ఇక్కడ ప్రమిద నీ కొడుకైతే
వత్తి నీ కోడలు. దాన్ని మసి చేస్తావో వెలుగు పంచేలా చేస్తావో నువ్వు పోసే నూనె అంటే పంచే ప్రేమ మీదే ఆధారపడుంటుంది. ఆ పిల్లకి చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా లేరు. ఆ స్థానం కూడా నువ్వే భర్తీ చెయ్యాలని గుర్తుపెట్టుకో. ఏరా మనవడు, వెళ్ళిరమ్మంటావా? ఇక రేపటి నుంచి నీ వీపు వాయగొట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరా. ఏమంటావు? తాతయ్య, మీరున్నన్ని రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. చిన్నప్పుడు ప్రతి సెలవులకి మన ఊరికొచ్చిన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందే తిరుగుతున్నాయి. నువ్వు నాన్నమ్మ నన్నెంతో ప్రేమగా చూసుకునేవారు. రేపు నా పిల్లల్ని కూడా తీసుకుని సెలవులకి మన ఊరికి ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే మీరే వాళ్ళకి జ్ఞాపకాలనిచ్చేది. ఆ జ్ఞాపకాలు ఇవ్వాలంటే ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబం కలిసికట్టుగా ఉండాలంటే అదొక్క భార్య వల్లనే అవుతుందిరా. నీ ప్రమోషన్ ప్లాన్ చూపించు. అమ్మా, నాకు కొంచెం టైం కావాలమ్మా. ఒక్క ప్రమోషన్ ప్లాన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావా? నీ సంగతేంటి? ఇక నుంచి ఈ ప్రాజెక్ట్ నువ్వే లీడ్ చెయ్యి. నీకు అసిస్టెంట్గా రేపు ఇంకొకళ్ళని అపాయింట్ చేస్తాను.